హాయ్ అండి. వెల్కమ్ టు మీ ఆవలక్క. ఏందబ్బా అక్క స్కూల్ చూపిస్తుంది అనుకుంటున్నారా? చెప్పాను కదండి పేరెంట్స్ మీటింగ్కి వెళ్తున్నానని. నేనైతే ఫస్ట్ అక్కడికి పోనిచ్చి ఒక షార్ట్ వీడియో పెడదాంలే చాలులే అనుకున్నా. కానీ అక్కడికి పానిచ్చి వాళ్ళ కార్యక్రమాన్ని చేసే విధానాన్ని చూసి, లేదు ఇది షార్ట్ వీడియో వద్దు లాంగ్ వీడియోనే తీసి పెడదాము, చాలా బాగా చేస్తున్నారు అనుకొని ఇంక లాంగ్ వీడియో చేద్దామని లాంగ్ వీడియో చేస్తున్నాను. సరే అండి, వీడియో విషయానికి వస్తే పోతానే వెల్కమ్ చెప్పారు. అదేవిధంగా ఈ అక్క అయితే ధన అక్క అని మా పాపకు మంచి సపోర్ట్ అండి. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఆ పాప ఏడుస్తున్నా మంచి మాటలు చెప్పి మంచి సపోర్టింగ్ ఇచ్చిందబ్బా మా పాపకి. ఆ అక్క హాయ్ చెప్పక్క అంటే హాయ్ చెప్పింది. ఇంకా ఫస్ట్ అయితే మా పాప క్లాస్ రూమ్ లేకపోయాం, చూసారా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎలా చెప్తున్నారో హాయ్. నిజంగానే వాళ్ళు చెప్పిండే హాయ్, వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తున్న విధానాన్ని నిజంగానే నేను యూట్యూబ్లో సక్సెస్ అయిపోయినాను అనిపించేసిందబ్బా. వాళ్ళు ఆ విధంగా చేశారు నిజంగానే. ఫస్ట్ అయితే స్టార్ట్ చేశారు ఇంక మీటింగ్ స్టార్ట్ చేసే ముందు పేరెంట్స్కి అయితే కొన్ని పోటీలు పెట్టారు, కొన్ని గేమ్స్ మళ్ళీ వాళ్ళ చిన్నతనం గుర్తొచ్చే విధంగా. మగవాళ్ళకైతే ఇలా తాళ్ళు లాగేది పెట్టారు, 7 మంది ఇటు 7 మంది అటు, ఎవరు గెలిస్తే వాళ్ళు విన్ను అని. ఏమైతే ఒకసారికి అయిపోయింది, ఎందుకంటే జెంట్స్ చాలా మంది లేరని. ఇంక లేడీస్కి అయితే లెమన్ స్పూను గేమ్ పెట్టారు. నేను కూడా పార్టిసిపేట్ చేశానండి. కానీ నాకైతే మా స్కూల్లో ఆడిన గేమ్స్, మా స్కూల్లో నేను చదువుకున్న రోజులన్నీ గుర్తొచ్చాయండి. ఫస్ట్ టైం అయితే 6 మందికి పెట్టారు, 6 మందిలో 3 విన్ను. మళ్ళీ ఇది చాలా మంది వచ్చారని మళ్ళీ ఇంకోసారి పెట్టారు 6 మందికి. ఇంకా 6 మందిలో 3 విన్ అవుతారు. మళ్ళీ ఫస్ట్ విన్ అయిన ముగ్గురికి కలిపి పెడతామని చెప్పేసరికి ఇంకా వాళ్ళల్లో 3 వీళ్ళల్లో 3. ఫస్ట్ అయితే నేను అన్నాను కదా, ఆ 3లో నేను కూడా ఉండానండి ఆవలక్కని. సరే ఈ 2 బ్యాచ్లు అయిపోయినాయి. 2 బ్యాచ్ల నుంచి ఒక బ్యాచ్ నుంచి 3, ఒక బ్యాచ్ నుంచి 3. నేనైతే ఆడాను. ఫస్ట్లోనే నిమ్మకాయ పడిపోయింది, నాకైతే భయం వేసింది. మా పాప ఫ్రెండ్స్ అయితే కన్నా ఆంటీ నాకైతే ఎంకరేజ్మెంట్ అయితే భలే ఉండిందబ్బా. ఇంకా ఎలాగో అలాగా నేను దాంట్లో అయితే గెలిచానబ్బా, 3rd ప్లేస్ వచ్చింది. ఇంకా వీల్ చైర్ పెట్టారండి. ఈ గేమ్లోనే భలే తమాషా నిజంగానే. నాకైతే మళ్ళీ నేను ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మా స్కూల్ డేస్ అన్నీ గుర్తు తెచ్చుకున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగా చేశారు పేరెంట్స్ మీటింగ్ ఈసారి అయితే. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో విషయం అండి, ఈ లాంగ్ వీడియో పెట్టమని 2 కామెంట్ చేశారు మా పాప ఫ్రెండ్స్ అయితే సరేలే ఈరోజు సండే కదా పేరెంట్స్ పోతారు అని చెప్పని ఎన్ని పనులన్నా ఉన్ని పక్కన పెట్టి ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేయాలా అని కూర్చున్నానండి. గేమ్ ఆడేదానికి కూడా చాలామంది ముందుకు వచ్చారు, కానీ చాలా మందిలో 3 అయితే విన్ అయ్యారు. నేనైతే మధ్యలోనే డ్రాప్ అయిపోయినాను, ఎందుకంటే నాకు కుర్చీ దొరకలేదని. సార్ ఆ ఇంటి దగ్గర ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఉన్నా అన్నీ మర్చిపోయి ఎంత బాగా ఆడుతున్నారు అందరూ ఆడవాళ్ళు. అందరూ గెలవాలనే ఆడుతుంటారు, కానీ అందరూ గెలిచాలంటే అవ్వదు కదా ఒక గేమ్లో. చూసారా ఒకరైతే అక్క కుర్చీ దొరకలేదని నవ్వుకుంటా వెళ్ళిపోయింది. ఇంక సరేలే అని చెప్పని నేను డ్రాప్ అయిపోయినాను, నాకు కుర్చీ దొరకలేదని. ఇంక పిల్లోళ్ళ దగ్గరికి పోయానా, ఇంక వాళ్ళు ప్రోగ్రాంలో డ్యాన్స్ వేసేదానికి ప్రాక్టీస్ చేస్తా అన్నారు. మా పాప ఫ్రెండ్స్ అయితే ఆంటీ మీరు కూడా వేయండి అంటే, వద్దులేమ్మా టైం వచ్చినప్పుడు వేద్దాంలే అందరూ ఒకసారి అని చెప్పి వాళ్ళు ఎలా వేస్తున్నారో వీడియో తీసుకున్నాను. ఇంకా స్టార్ట్ కాలేదు ప్రోగ్రామ్ అని చెప్పని, మీటింగ్ స్టార్ట్ కాలేదని వీళ్ళదన్నా తీసుకుందామని చెప్పి ఆంటీ తీయండి ఆంటీ అంటే తీయండి అంటున్నారు. వీళ్ళైతే ఏం ఆంటీ మీరు ఛానల్ పెట్టారా, తనుశ్రీ మాకు చెప్పలేదే, మీ పాప మాకు చెప్పలేదే అని ఓన్ గోల చేశారు. ఆడపిల్లలు అంటేనే అల్లరికి మరో పేరు లెక్క అయిపోయిందబ్బా ఈ రూమ్లో అయితే చూసారా ఎలా చేస్తున్నారో. మా సబ్స్క్రైబర్స్ కన్నా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్కే ఎక్కువ అయిపోయింది. వాళ్ళైతే 2 పెట్టారు, ఆంటీ లాంగ్ వీడియో పెట్టండి ఆంటీ, పేరెంట్స్ మీటింగ్ లాంగ్ వీడియో పెట్టండి ఆంటీ అని కామెంట్లో. మీటింగ్లో డ్యాన్స్ వేసే వాళ్ళే కాకుండా పక్కన వాళ్ళు కూడా వేస్తున్నారు. సరే ఇంకా అక్కడ మీటింగ్ స్టార్ట్ అని చెప్పారు. ఇంకా బయట వెళ్ళిపోయినాము అందరూ, ఇంకా కూర్చున్నామా. మీటింగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే సాంగ్తో స్టార్ట్ చేశారు. ఆ సాంగ్ ఏదో చూస్తారా, స్టార్ట్ చేశారా. ఫస్ట్ అయితే ఇంకా వందే మాతరంతో స్టార్ట్ చేశారు. ఎవరైనా ఏ ప్రోగ్రామ్ అయినా మన
భారతదేశంలో ఫస్ట్ చేసేది ఆ సాంగ్తోనే స్టార్ట్ చేస్తారు కాబట్టి వందే మాతరంతో స్టార్ట్ చేస్తారు ప్రోగ్రామ్. నాకైతే మా స్కూల్ రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి అబ్బా నిజంగానే. అయితే నేను వెళ్ళకూడదు అనుకున్నా. సరేలే మన పిల్లోలకి మనం పోకంటే ఇంకా వాళ్ళ టీచర్స్ నుంచి కూడా ఎందుకు రాలేదు, మీ పేరెంట్స్ అడుగుతారు కదా, మన వల్ల ఎందుకు మన పిల్లోళ్ళు ఒక మాట అనిపించుకోవాలా అని చెప్పి వెళ్ళాను. నిజంగానే వెళ్ళిన దానికి నాకు ఎంత సంతోషమైందంటే అంత సంతోషమైందబ్బా నిజంగా. నాకు మళ్ళీ ఒక 20 ఏండ్లకి వెనక్కిపోయి మళ్ళీ వచ్చాను ఆ స్కూల్లో ఉన్నంతసేపు. ఇంకా వందే మాతరం అయిపోయిన తర్వాత వెల్కమ్ సాంగ్. పిల్లోళ్ళు అయితే ఎంత కలర్ఫుల్గా ఉండారో ఏమో అబ్బా, నా దిష్టే తగిలేటట్టుంది. ఇంకా సరేలే, వాళ్ళైతే కన్నా అక్కడ ఎండ కాస్తుంది, మేము గేమ్ ఆడినప్పుడు కాళ్ళు కాలిపోతున్నాయి, కానీ వాళ్ళు డ్యాన్స్ వేయాలని ఆ ఎండలోనే పాపం అయితే కన్నా ఎంత బాగా వేసారో, కాళ్ళు కాలుతా అన్నా కానీ వెల్కమ్ సాంగ్కి డ్యాన్స్ చూడండి ఒకసారి. అచ్చమైన మహాలక్ష్మి మాదిరి ఉండారబ్బాయి పిల్లోళ్ళు అయితే కన్నా. మంచి చీరలు కట్టుకొని కలర్ఫుల్ పద్ధతిగా, ఎంత పద్ధతిగా ఉన్నారంటే అంత పద్ధతిగా ఉన్నారు చూడండి. స్కూల్ కూడా అలాగే ఉందండి నిజంగానే. మంచి సెక్యూరిటీ ఇబ్బా ఆడపిల్లోళ్ళకి మట్టికి. మీ పిల్లోళ్ళు ఎవరన్నా జాయిన్ చేయించేట్టుగా అంటే జాయిన్ చేయించండి, ఇక్కడ ఎవరన్నా మా ఊరికి దగ్గర దరిదాపుల్లో ఉండేట్టుగా అంటే. ఆ జడలు, ఆ బొట్టు, ఆ చీర కట్టు విధానము చూడండి. ఇంటి దగ్గర ఉంటే ఇలాంటివన్నీ చేయమంటే చేస్తారా? చూడండి ఎంత పద్ధతిగా ఉండారో. ఆడపిల్లలు అంటే వీళ్ళు అబ్బా అనేలాగా ఉండారు. అవునా కాదా చెప్పండి అబ్బా. సరే లెక్క, మీ పాప డ్యాన్స్ వేయలేదా అనుకుంటారా? మా పాప వేయదండి. అది ఆ పాప వేయల్లా అనుకుంటే వేస్తుంది, మనం ఒత్తిడి చేసి ఎందుకు వేయించేది అని నేను చెప్పేదిలా, ఆ పాప వేసేదిలా. సరే ఇంక వెల్కమ్ సాంగ్ అయిపోయింది, ఇంకా మీటింగ్ అయితే స్టార్ట్ అయింది. మీటింగ్ అయితే చాలా బాగా మంచి మంచి విషయాలండి. ఈ మేడం అయితే కన్నా ప్రిన్సిపాల్ మేడము ఈ సంవత్సరమే బైరెడ్డిపల్లి స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చారండి. ఇంతకుముందు వేరే మేడం ఉండింది, ఇప్పుడైతే ఈ మేడం వచ్చారు. మంచి మంచి విషయాలు చెప్పారు మేడం గారు కూడా. ఇంకా తర్వాత వచ్చింది పేరెంట్స్ దగ్గర, టీచర్ దగ్గర ప్రతిజ్ఞ చేయించారు. ఏమంటే మన పిల్లలకి సెల్ లేకుండా మంచి పద్ధతి, మంచి మాట తీరు, మంచిగా చదివిపిస్తాము. మేము ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు స్కూల్లో ఉన్నప్పుడు మేము చదివిపిస్తామని టీచర్స్ ప్రతిజ్ఞ చేశారు. నేను కూడా చేశానండి. మా పిల్లల చదువు భవిష్యత్తే కదండి నాకు కావాల్సింది. నేను కోరుకున్నట్టే వాళ్ళు చెప్పారు, నేను కూడా అలాగే ప్రతిజ్ఞ చేశాను. నేనే కాదు ప్రతి ఒక్కరూ చేశారు. ఇంకా అక్కడికి గెస్ట్లుగా వచ్చిండే సారోళ్ళు అయితే ఈసారి అయితే ఒక మంచి విషయం చెప్పారండి. మా పిల్లోళ్ళకి గవర్నమెంట్ జాబులు రావాలా అంటారు, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదవకూడదు, కానీ గవర్నమెంట్ జాబులు మటుకు రావాలా, అది ఎలా వస్తాయి? ఇప్పుడంతా గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళంతా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే కదా చదివిండేది. పిల్లోళ్ళని ప్రైవేట్ స్కూళ్ళల్లో వేసి వాళ్ళకి ఒత్తిడి, మీకు ఒత్తిడి ఎందుకు? మనం కూలీ నాలి చేసుకునే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో వేసి ఫీజులు కష్టపడి ఫీజులు కట్టి, ఒక రోజు ఇటు అటు ఫీజులు కట్టకన్నా మళ్ళీ పిల్లలకి ఒత్తిడి పెట్టి వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ చూపించకన్నా చూడు ఫీజులు కట్టలేదే అని ఇట్లా మెయిన్ సెట్ అంతా మార్చేస్తారు. కాబట్టి చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేయండి అని అదొక మంచి విషయం చెప్పాడు. సార్ చెప్పింది నిజమే కదబ్బా. ఎందుకు కష్టపడుకున్న వాళ్ళు లక్షలు లక్షలు ఫీజులు ఎక్కడి నుంచి తెచ్చి కడతాం చెప్పండి, నిజమే కదా. చెప్పేది కూడా మన కోసమే కదా. ఈ మేడం అయితే వీళ్ళకి హాలిడేస్లో ఒక క్యాంప్ వేసారండి. అంటే కళ్ళకు గంతలు ఏమీ కనిపించకన్నా కానీ ఒక మైండ్ సెట్తోనే కళ్ళకు గంతలు కట్టి మన కళ్ళ ముందు ఏముండాదో చెప్పే విధంగా అలాంటి క్యాంప్ వేసారంట అండి. ఈ స్కూల్లో స్టార్ట్ చేయాలా అని దాని గురించి అయితే చెప్తున్నారు. హాలిడేస్లో హైదరాబాద్ వెళ్ళినారంట, దాని గురించి అయితే చెప్తున్నారు ఈ మేడం అయితే. అక్కడ వాతావరణం కానీ అన్నీ చాలా బాగున్నాయి. అలాంటిది ఒక కార్యక్రమాన్ని మన స్కూల్కి కూడా తెస్తే బాగుంటుంది అని చెప్పని మనసుతో చూసి మైండ్తో చెప్పే విధంగా ఉండారంటండి అక్కడైతే పిల్లోళ్ళు. వీళ్ళు క్యాంప్కి వెళ్ళిన స్థలంలో అలాంటి కార్యక్రమము మన స్కూల్లో కూడా స్టార్ట్ చేయాలని దాని గురించి అయితే చెప్తున్నారు మేడం.
గవర్నమెంట్ స్కూల్ అని తక్కువ అంచనా వేయొద్దండి. ఒకసారి అయితే స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చారండి ఈ స్కూల్లో స్టూడెంట్స్. ఇంతకుముందు సార్ అయితే జిల్లా లెవెల్లో వచ్చారండి 10th క్లాస్ అమ్మాయి అయితే ఇంకా తర్వాత వచ్చింది అదే అండి, ఆటల పోటీలు పెట్టారు కదా పేరెంట్స్కి, వాళ్ళకైతే గిఫ్ట్లు అండి. అప్పటికే 12:30 అయిపోయింది. ఇంకా ఆకలితో ఉంటారని ఏదో ముఖ్యమైన విషయాలు చెప్పి కార్యక్రమాన్ని ముగిచ్చేద్దామని చెప్పి ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఇంకా లాస్ట్లో ఇంకా వాళ్ళు గెలిచారు కదా, వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి కదా, ఈడ కూడా సమన్వయ పాలన చేశారండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని లేకన్నా ఎవరు గెలిచింటారో అందరికీ ఒకే విధమైన గిఫ్ట్లు ఇచ్చి, నిజంగా అదైతే ఆ పద్ధతి కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ గిఫ్ట్ ఒక విధంగా, సెకండ్ గిఫ్ట్ ఒక విధంగా అని లేకన్నా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ ఒకే విధంగా ఒకే విలువైన గిఫ్ట్లు అయితే మేడం గారు ఇచ్చారండి. అది కూడా మంచి పద్ధతే కదా, తేడాలు లేకన్నా ప్రతి ఒక్కరికి క్యారీ ఇచ్చారండి. మీ ఆవలక్క కూడా వస్తుంది చూడండి. ఓయ్ స్వామి, ఆవలక్కను తక్కువ అంచనా వేయద్దండి. ఆవలక్క కూడా పార్టిసిపేట్ చేసింది, ఆవలక్కకు కూడా గిఫ్ట్ వచ్చింది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే చాలా అంటే చాలా బాగుంది నిజంగానే. నేనైతే మామూలుగా పోయి కొంతసేపు ఉండేసి సైన్ చేసేసి వచ్చినాను, అటెండ్ అయినాను అని చెప్పి సైన్ చేసేసి ఇంటి దగ్గరికి వచ్చేస్తా అన్నాను. కానీ ఈసారి అయితే అలా కాదు, పూర్తిగా అయిపోయేంత వరకు ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని వీడియో తీసుకుంటా, ప్రతి ఒక్కటి గమనించి ఈ మీటింగ్ లాస్ట్ వరకు అక్కడే ఉండి వచ్చాను. ఇంక వీళ్ళైతే లెమన్ స్పూన్ అన్నారు కదా, దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ వచ్చింది ఆ యొక్క అయితే ఆ యొక్క, ఇంకా సెకండ్ అయితే ఆ యొక్క, ఇంకా థర్డ్ ఎవరో కాదండో ఆవలక్కే. ఎలాగో అలాగా బైసనం లేకన్నా నిజంగానే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడం వల్లే నేను గెలిచానేమో అనిపించింది అబ్బా నా మనసుకైతే. ఇంకా రంగోలీ పోటీలు కూడా పెట్టారంట. కానీ నేను అవి వేసేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాను. నాకైతే గ్రూప్లో పెట్టినారంట, నేను గమనించుకోండిలా. రంగోలీ అంటే ముగ్గులండి, ముగ్గుల పోటీలు కూడా పెట్టారంట. దానికి కూడా ఫస్ట్, సెకండ్ గిఫ్ట్స్ ఇచ్చారు. ముగ్గులు కూడా అయితే చాలా బాగా వేశారు. ఇంకా నాకు తెలియదు కదా, అప్పుడు మా పాపని అడిగితే బయట వేశారు మమ్మీ అని చెప్పి అనింది. ఆ ముగ్గులు కూడా లాస్ట్లో వీడియో తీశాను, చూపిస్తా, లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీళ్ళైతే వీల్ చైర్ ఆడారు కదా, వీల్ చైర్ ఆడిన వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ మేడమేనండి మా పాప వాళ్ళ క్లాస్ టీచరు. ఫైనల్గా అయితే ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఇంకా గిఫ్ట్లు పంచేసి భోంచేసుకొని వెళ్ళిపోదురు అని చెప్పి మేడం చెప్పారు. అప్పటికే 1 గంట అయిపోయింది. ఇంకా లేట్ అయితే బాగుండదని చెప్పని మేడం వాళ్ళు అయితే తొందరగానే ముగిచ్చేశారు. ఇంకా లాస్ట్కి ఇంకా వాళ్ళు ఏమేమి చేశారు భోజనం అంటే, నేను ఇంకా మా పాపకు దోశ వేసుకొని తిన్నా కదా, అదే తింటాను అనింది. పేరెంట్స్కి అయితే గుత్తంకాయ కూర, వెజిటేబుల్ అన్నము, ఎగ్గు, పాయసము, అరటిపండు ఇన్ని చేశారండి. చాలా అంటే చాలా బాగా చేశారు. నెలగా అయితే నేను, మా పాప, ఇంకా మా అన్న కూతురు తినేసినాము. ఇంకా లోపల రూమ్లోకి పోయినాము. చూసారా మా పాప ఫ్రెండ్స్ అయితే నాకైతే ఆంటీ మీరు సక్సెస్ అవుతారంటే ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఎంత బాగా చెప్తున్నారంటే అంత బాగా చెప్తున్నారు. నిజంగానే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా అబ్బా వీళ్ళని. ఇంకా సరే బయలుదేరేసాను. ఇంకా ముగ్గులు ఉన్నాయి కదా, అవిటి కూడా వీడియో తీసుకున్నామని చెప్పి తీసుకో అమ్మా అని చెప్తే ఇంకా తీయబోమా అని చెప్పి పాప దగ్గరికే ఇచ్చాను. ఈ ముగ్గుకే అండి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకా సరే అన్నీ బాగానే ఉన్నాయి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగానే ఉంది. ఇంకా అస్సలు స్టార్ట్ అవుతుందబ్బా. ఇంకా నా మొహం మా పాప చూడలేదు, మా పాప మొహం నేను చూడలేను. ఇంకా సరేలేని ఇంకా బయట ఏదో కావాలనింది. ఇంకా అంగడి దగ్గరకు తొడుక్కొని తీసిచ్చేసి నేనైతే ఇంటికి బయలుదేరేసానబ్బా. ఇంకా చాలాసేపు ఉన్నాం కదా, ఎప్పుడైనా ఇంటికి బయలుదేరాలా అని. సరే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.